తెలంగాణకి వస్తే రోజుకు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు నిన్న కూడా చూస్తే తాజాగా వెళ్ళి కాంగ్రెస్లో కలిసే ప్రయత్నాలు చేయటం, సీఎం రేవంత్ రెడ్డిని కలవటం ఇవన్నీ చూస్తున్నాం. విడతల వారీగా ఇలా కలుస్తూ వస్తున్నారు. ఇది ఏమన్నా బీఆర్ఎస్ పరిస్థితిని ఇబ్బంది పెట్టే అంశమా రాబోయే రోజుల్లో? ఇబ్బంది ఆల్రెడీ పెడుతుంది కదా. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు బీజేపీలోనే చేరుతున్నారు, లేదా కాంగ్రెస్ వైపున చూస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసి వస్తున్నారు. కేసీఆర్ వారించిన చెప్పి వెళ్ళండి అని చెప్పినా, మీరు బహిరంగంగానే ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తే బహిరంగంగా ఇవ్వండి అని అన్నా, బట్ వెళ్ళే వాళ్ళైతే ఆగుతున్నారు కదా. అందువల్ల రాజకీయాలు అలా రోత పుట్టించే స్థాయికి చేరుకున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో తేల్తారో తెలియదు. అందుకే ప్రజలు రోజు రోజుకు రాజకీయాలకు దూరం అయ్యే పరిస్థితి నేటి రాజకీయాల్లో ఉంది. కానీ రియాలిటీ ఏంటి? బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేసిన పాపాలు పనులు ఇప్పుడు వెంటాడుతున్నాయి. సో 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చారు. ఒక అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు. ఒక ఉద్యమ నేపథ్యము, ఉద్యమ ఆకాంక్షలు, అది వదిలేసి కేసీఆర్ నేను ఫక్తు రాజకీయం చేస్తాను మొదలుపెట్టాడు. సో ఫక్తు రాజకీయం చేయడంలో కేసీఆర్కి గుత్తాధిపత్యం ఉండదు. కేసీఆర్కి అవకాశం వచ్చినప్పుడు 10 ఏళ్ళు ఫక్తు రాజకీయం చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చింది, ఆయన కూడా ఫక్తు రాజకీయమే చేస్తాడు. అందువల్ల ఫక్తు రాజకీయంతోనే రియాక్ట్ అవుతారు కదా. సో అందువల్ల వాస్తవంగా కేసీఆర్కి ఒక అద్భుత అవకాశం వచ్చింది. ఉద్యమ నేపథ్యం నుంచి పార్టీ అధికారంలోకి రావడం వల్ల ఒక కొత్త రాజకీయ సంస్కృతికి మూలం వేయాల్సిందే. కానీ ఆ పని చేయకుండా ఇదే రోత పుట్టించేటువంటి ఫిరాయింపు రాజకీయాల్లో సిద్ధాంతాలు లేని రాజకీయాలు, ఆఖరికి ఉద్యమాలతో సంబంధం లేని వారిను, ఉద్యమాలపైన రాళ్ళిసిన వాళ్ళను, ఉద్యమాలపైన తుపాకులు ఎక్కుపెట్టిన వారిని, ఉద్యమ ద్రోహులుగా అంతకుముందు కేసీఆర్ అభివర్ణించిన వారిని, సమైక్యవాదుల్ని, ఇలా అందరినీ కలుపుకొని ఫక్తు రాజకీయం పేరిట, రాజకీయ పునరేకీకరణ పేరిట ప్రత్యర్థుల్ని, ప్రతిపక్షాలని నిరంతరం బలహీనపరిచే పని 10 ఏళ్ళు చేశారు. 2014లోనైనా కనీసం ఒక ప్రాతిపదిక, ఒక వాదన ఉండే. 63 సీట్లే వచ్చాయి, ఈ ప్రభుత్వాన్ని కోల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని. 2018లో అయితే అది కూడా లేదు. సో నీకు హాయిగా 88 ఎమ్మెల్యేలు ప్రజలు ఇస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు పట్టుకోవాలి? లెట్ ద అపోజిషన్ రిమైన్. ఒక హెల్తీ డెమోక్రాటిక్ స్ట్రగుల్ ఉండేది కదా. అది కేసీఆర్ కూడా ఉపయోగపడేది. ఎందుకంటే ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రభుత్వం చాలా జాగ్రత్త పడుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు మనకు ఎలక్ట్రిసిటీలో సేఫ్టీ ఉంటుంది. ఒక దశ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డ్రిప్ అయిపోతుంది, మీకు కరెంట్ ఆగిపోతుంది బాగా వోల్టేజ్ పెరిగింది అనుకోండి. ఎందుకు? సో దట్ ఈస్ ఎ సేఫ్టీ డివైస్. ఒక కుక్కర్ మనం పెడతాం, ప్రెషర్ కుక్కర్ ఉంటుంది, బయటికి ప్రెషర్ బాగా బిల్డప్ అయ్యి అది అలాగే ఉంటే పేలిపోతుంది. అందుకే దానిపైన ప్రెషర్ కుక్కర్ పైన ఉంటుంది, అది స్లోగా వదిలేస్తుంది ప్రెషర్ను. సో ప్రతి దాంట్లో కూడా ఇన్బిల్ట్ సేఫ్టీ మెకానిజం ఉంటుంది. సో కేసీఆర్ చేసినటువంటి పొరపాటు ఏంటి అంటే ఆ ఇన్బిల్ట్ సేఫ్టీ మెకానిజం అపోజిషన్ లేకుండా చేసుకున్నాడు. అపోజిషన్ అంటే ఏమవుతుందంటే అమర్త్యసేన్ అంటాడు, దే మేక్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటాడు. ప్రతిపక్షాలు కానీ, అంటే మల్టీ పార్టీ సిస్టమ్, బహుళ పార్టీ రాజకీయ వ్యవస్థ కానీ, స్వేచ్ఛాయుత మీడియా అని అంటే ఒక రాబోయే సంక్షోభ ప్రమాద గంటికలు మోగిస్తారు. ప్రతిపక్షం బలంగా ఉందనుకో, ప్రభుత్వం పట్ల ఒక చిన్న అసంతృప్తి ఒక అంశం పైన ఉందనుకో, వెంటనే ప్రతిపక్షాలు గోల చేస్తాయి. దాంతో అర్థమవుతుంది, ఓహో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, లెట్ అస్ కరెక్ట్ అని. అందువల్ల ఒక బలమైన ప్రతిపక్షం ఉండడం అధికారంలో ఉన్న వారికి అడ్వాంటేజ్. కానీ ఆ రకమైన ప్రజాస్వామిక స్వభావాన్ని కనబరచకుండా ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తే తనకు రాజకీయ పోటీ ఉండదు అని కేసీఆర్ భావించారు. అది ప్రజలు అంగీకరించారు. ఎందుకంటే అల్టిమేట్గా కేసీఆర్ కూడా అర్థం కావాల్సింది అంటే ప్రతిపక్షం లేకుండా చేయడం సాధ్యం కాదు. ఒక ప్రతిపక్ష పార్టీని లేకుండా చేయొచ్చు, ప్రతిపక్షాన్ని లేకుండా చేయలేము. ప్రతిపక్ష పార్టీలు లేకుండా కేసీఆర్ చేస్తే ప్రజలే ప్రతిపక్షమై కేసీఆర్ని ఓడించారు. నిజంగా కాంగ్రెస్ ఓడించిందని చెప్పలేము. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఓడించదలుచుకున్నారు కనుక ఓడించారు. ఇందుకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎందుకు నువ్వు ప్రతిపక్ష పార్టీ లేకుండా చేస్తావు? ఉద్యమ ఆకాంక్షలతో సంబంధం లేదు, అసలు ఫక్తు రాజకీయం నడిపిన తర్వాత ఇప్పుడు ప్రత్యర్థులు అదే ఫక్తు రాజకీయం జరిపితే మీరు ఇప్పుడు విక్టిమ్ అవుతున్నారు. నిన్నటి దాకా యు ఆర్ ఆథర్ ఆఫ్ దట్ అండ్ టుడే యు ఆర్ ద విక్టిమ్ ఆఫ్ ఇట్.
అందుకే అన్నారు వేదాంతంలో చేసిన కర్మల ఫలితాలు అనుభవించక తప్పదు అని. సో అందువల్ల ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అది. కాంగ్రెస్ ఏం చేస్తుంది, కేసీఆర్ ఏం చేశాడో ఒక్కసారి 10 ఏళ్ళ వెనక్కి తిరిగి చూస్తే అర్థమవుతుంది. కేసీఆర్కి 63 సీట్లు ఉన్నప్పుడు మొదలుపెట్టాడు, 88 సీట్లు అయినాక కొనసాగించాడు, 100 సీట్లకు పైగా పెంచుకున్నాడు. కాంగ్రెస్కి ఇప్పుడు కరెక్ట్గా 64 సీట్లు ఉన్నాయి. సో ఏ ఆర్గ్యుమెంట్ అయితే కేసీఆర్ పెట్టి నా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నారు కనుక నాకు ఓవైసీ చెప్పిండు, నేను అందుకే ఇలా ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు అదే పనికి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, నా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు పండుతున్నారు, అందువల్ల నేను అదే పని చేస్తా అంటాడు. కేసీఆర్ చెప్పింది రేవంత్ చెప్తున్నాడు. ఆ రోజు కేసీఆర్కి ఉన్న పరిస్థితి ఈరోజు రేవంత్కి ఉంది కదా. ఆడ కేసీఆర్కి 63 సీట్లు ఉన్నాయి, రేవంత్ రెడ్డికి 64 సీట్లు ఉన్నాయి. ఇక రెండోది ఏం చేశాడు కేసీఆర్, ఒక్కొక్క ఎమ్మెల్యే ఇటువైపు వస్తుంటే వాళ్ళని మంత్రులు కూడా తీసుకొని, ఇప్పుడు ఉదాహరణకు సవితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వీరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు శాసనసభలో వారు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అఫీషియల్గా టీడీపీ ఎమ్మెల్యే ఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా వాళ్ళు క్యాబినెట్లో తీసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పని చేస్తాడు. ఇప్పుడు ఆరు ఖాళీ ఉన్నాయి, బలమైన వాళ్ళు ఎవరైనా వస్తే తీసుకుంటాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, కేసీఆర్ ఏం చేశాడు, ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరు వస్తుంటే వాళ్ళు కలిశారు అని అఫీషియల్గా కలుపుకోలే, అన్అఫీషియల్గా కలుపుకున్నారు. ఒక్కసారి 2/3 అవడంతోనే ఫిరాయింపు నిరోధక చట్టానికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేసి ఆ లెజిస్లేచర్ పార్టీ ఏజ్లో చేరిపోయింది మాలో చెప్పడం మొదలుపెట్టాడు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. బీఆర్ఎస్లో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో 26 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించడానికి సిద్ధపడేంత వరకు ఆగుతాడు. ఇలాగే ఉంటుంది. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలుగా ఉంటారు, కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉంటారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉంటారు, రేవంత్ రెడ్డి కలుస్తూనే ఉంటారు. ఇప్పుడు దారా నాగేందర్ కలిసినా, ఇంకా 5 మెదక్ ఎమ్మెల్యేలు కలిసినా జరుగుతున్న పరిణామం అదే. మీకు 26 మంది కూడగట్టేదాకా, సో 26 మందిని ఒక కూడగట్టిన తర్వాత కుప్ప కూడిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ కాంగ్రెస్లో విలీనమవుతుంది. ఇది జరగబోయే పరిణామం చూడండి. ఆ రోజు బీఆర్ఎస్ స్పీకరే కనుక దానికి ఏం అభ్యంతరం రాలే. ఇప్పుడు కాంగ్రెస్ స్పీకరే కనుక వీళ్ళకు కూడా ఏం అభ్యంతరం ఉండరు. శాసనమండలిలో కూడా అదే జరిగింది, శాసనమండలి ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు చూస్తుండండి. ఆల్రెడీ ఇవాళ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ స్టేట్మెంట్ చూశాను. రేవంత్ పాలన పైన సంతృప్తి ఉంది, బీఆర్ఎస్లో సంస్థాగత నిర్మాణ లోపం ఉంది అని. గుత్తా అమిత్ రెడ్డి వచ్చి వేమ నరేందర్ రెడ్డిని కలిశాడు. సో జరుగుతున్న పరిణామాలు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ శాసన మండలి పక్షం కూడా బీఆర్ఎస్లో విలీనమవుతుంది. సో అందువల్ల సరిగ్గా చరిత్ర డామిట్ కథ అడ్డం తిరిగింది అని కన్యాశుల్కంలో గిరీష్ డైలాగ్ గుర్తొస్తుంది. డామిట్ చరిత్ర రిపీట్ అవుతుంది. సో అందువల్ల మనము తాత్విక చింతనలో ఉన్నట్లు యూ హ్యావ్ టు సఫర్ ది మిస్డీడ్స్ ఆఫ్ యువర్ ఓన్ రూల్. అధికారం ఉన్నప్పుడు ఆదర్శంగా లేనప్పుడు, ఇప్పుడు ఆదర్శాలు వల్లిస్తే ప్రజలు అంగీకరిస్తారా?